Hello friends, how we doing? I hope you're doing good. Friends, one of our subscribers, sir, herein, hereby, hereafter, and therein, thereby, thereafter. వీటి మీనింగ్ అండ్ యూసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో వీటికి రిలేటెడ్గా మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ బిఫోర్ గెటింగ్ టు ది ఎగ్జాంపుల్స్, మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్కి రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా చాలామంది 82% ఆఫ్ ద వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. సో చూడొద్దని చెప్పడం లేదు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. ఆల్ రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. సో హీరెన్, ఈ హీరెన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇందులోని, దీనిలోని లేదా ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఇందులో పేర్కొన్న నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలి. ఇందులో పేర్కొన్న నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలి. సో ఈ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే ఇందులో అంటే ఏదైనా ఒక పర్టికులర్ డాక్యుమెంట్లో కావచ్చు, లేదా ఒక పర్టికులర్ ప్లేస్లో కావచ్చు, లేదా పర్టికులర్ రైటింగ్లో కావచ్చు. ఇందులో పేర్కొన్న నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలి అని చెప్పేసి ఉంటున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ద టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టేటెడ్ హియరిన్ మస్ట్ బీ ఫాలోడ్. ద టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టేటెడ్ హియరిన్ మస్ట్ బీ ఫాలోడ్ అంటే ఇందులో పేర్కొన్న నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలి. సెకండ్ ఎగ్జాంపుల్, ఇందులోని ముఖ్యమైన డీటెయిల్స్ని వారికి చెప్పండి. ఇందులోని ముఖ్యమైన డీటెయిల్స్ని వారికి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా ఇందులోని, సో ఇలా ఇందులో కానీ, దీనిలోని కానీ, లేదా ఇందులోని కానీ అని వచ్చే సందర్భంలో ఈ హీరిన్ అయితే యూజ్ చేస్తాం. ఇందులోని ముఖ్యమైన డీటెయిల్స్ని వారికి చెప్పండి. మరి దీన్ని ఇంగ్లీష్లో టెల్ దెమ్ ది ఇంపార్టెంట్ డీటెయిల్స్ హీరిన్. టెల్ దెమ్ ది ఇంపార్టెంట్ డీటెయిల్స్ హీరిన్ అంటే ఇందులోని ముఖ్యమైన డీటెయిల్స్ని వారికి చెప్పండి. అండ్ సెకండ్ వన్, హియర్ బై. ఈ హియర్ బై అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇందు మూలంగా. ఎగ్జాంపుల్, ఈ నియమాలకు కట్టుబడి ఉండటానికి నేను ఇందు మూలంగా అంగీకరిస్తున్నాను. ఈ నియమాలకు కట్టుబడి ఉండటానికి నేను ఇందు మూలంగా అంగీకరిస్తున్నాను. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఇందు మూలంగా, ఇలా ఇందు మూలంగా అని వచ్చే సందర్భంలో మనం హియర్ బై అయితే యూజ్ చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ హియర్ బై అగ్రీ టు అబైడ్ బై దీస్ రూల్స్. ఐ హియర్ బై అగ్రీ టు అబైడ్ బై దీస్ రూల్స్ అంటే ఈ నియమాలకు కట్టుబడి ఉండటానికి నేను ఇందు మూలంగా అంగీకరిస్తున్నాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రతి మెంబర్ మీటింగ్కు హాజరవ్వాలి. ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే లేదా ఏంటంటే ప్రతి మెంబర్ మీటింగ్కు హాజరవ్వాలి. దీని ఇంగ్లీష్లో ఐ హియర్ బై ఇన్ఫార్మ్ యూ దాట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్. ఐ హియర్ బై ఇన్ఫార్మ్ యూ దట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ అంటే ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రతి మెంబర్ మీటింగ్కు హాజరవ్వాలి. అండ్ థర్డ్ వర్డ్ హియర్ ఆఫ్టర్. ఈ హియర్ ఆఫ్టర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇక నుండి లేదా ఇక ముందు అంటే ఫ్రమ్ నౌ ఆన్, ఇన్ ఫ్యూచర్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇక నుండి మీటింగ్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. ఇక నుండి మీటింగ్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. సో ఈ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే ఇక నుండి మీన్స్ హియర్ ఆఫ్టర్. దీని ఇంగ్లీష్లో హియర్ ఆఫ్టర్ ఆల్ ద మీటింగ్స్ విల్ బీ హెల్డ్ ఆన్లైన్. హియర్ ఆఫ్టర్ ఆల్ ద మీటింగ్స్ విల్ బీ హెల్డ్ ఆన్లైన్ అంటే ఇక నుండి మీటింగ్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఆమె ఇక నుండి తన ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె ఇక నుండి తన ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఇక నుండి. మరి దీని ఇంగ్లీష్లో షీ డిసైడెడ్ ఆర్ షీ డిక్లేర్డ్ దట్ హియర్ ఆఫ్టర్ షీ వుడ్ ఫోకస్ ఆన్ హర్ ప్రిపరేషన్. షీ డిక్లేర్డ్ దట్ హియర్ ఆఫ్టర్ షీ వుడ్ ఫోకస్ ఆన్ హర్ ప్రిపరేషన్ అంటే ఆమె ఇక నుండి తన ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా హియరిన్ అంటే ఇందులోని, దీనిలోని, ఇందులో అని మీనింగ్ వచ్చే సిచ్యువేషన్లో యూజ్ చేయాలి. హియర్ బై అంటే ఇందు మూలంగా అని వచ్చే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. అండ్ హియర్ ఆఫ్టర్ అంటే ఇక నుండి లేదా ఇక ముందు అని వచ్చే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది.
Okay friends, now let us jump into the concepts related to therein, thereby and thereafter. రైట్, దేరిన్. ఈ దేరిన్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే అందులో లేదా దానిలోని. లెట్ us టేక్ 2 ఎగ్జాంపుల్స్. నెంబర్ 1 ఎగ్జాంపుల్, మనం ఆ యూజర్ మాన్యువల్ తీసుకొని అందులోని సెటప్ ప్రాసెస్ చదవాలి. మనం ఆ యూజర్ మాన్యువల్ తీసుకొని అందులోని సెటప్ ప్రాసెస్ చదవాలి. మరి దీన్ని ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు టేక్ ద యూజర్ మాన్యువల్ అండ్ రీడ్ ద సెటప్ ప్రాసెస్ దేరిన్. వీ హ్యావ్ టు టేక్ ద యూజర్ మాన్యువల్ అండ్ రీడ్ ద సెటప్ ప్రాసెస్ దేరిన్. అంటే మనం ఆ యూజర్ మాన్యువల్ తీసుకొని అందులోని సెటప్ ప్రాసెస్ చదవాలి. సెకండ్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ నిన్న నా ఫోన్ తీసుకున్నాడు, అనుకోకుండా అందులోని ఫొటోస్ని డిలీట్ చేశాడు. మా ఫ్రెండ్ నిన్న నా ఫోన్ తీసుకున్నాడు. మై ఫ్రెండ్ టుక్ మై ఫోన్ ఎస్టర్డే ఆర్ ఎస్టర్డే మై ఫ్రెండ్ టుక్ మై ఫోన్. అంటే నిన్న మా ఫ్రెండ్ నా ఫోన్ తీసుకున్నాడు. అండ్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ అందులోని ఫొటోస్ని డిలీట్ చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ డిలీటెడ్ ఆల్ ద ఫొటోస్ దేరిన్. హీ డిలీటెడ్ ఆల్ ద ఫొటోస్ దేరిన్. అంటే మా ఫ్రెండ్ నిన్న నా ఫోన్ తీసుకున్నాడు, అనుకోకుండా అందులోని ఫొటోస్ని డిలీట్ చేశాడు. ఎస్టర్డే మై ఫ్రెండ్ టుక్ మై ఫోన్, అన్ఎక్స్పెక్టెడ్లీ హీ డిలీటెడ్ ఆల్ ద ఫొటోస్ దేరిన్. అండ్ దేర్ బై. ఈ దేర్ బై అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే దానివల్ల లేదా అందుచేత. ఎగ్జాంపుల్ నెంబర్ 1, కొత్త చట్టాన్ని ఆమోదించారు, దానివల్ల ప్రజల భద్రత మెరుగుపడింది. కొత్త చట్టాన్ని ఆమోదించారు, దానివల్ల. సో ఇక్కడ దేర్ ఫోర్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బట్ దేర్ బై అనేది కొంచెం ఫార్మల్గా అయితే యూజ్ చేస్తూ ఉంటాం. దేర్ ఫోర్ కూడా ఫార్మల్, బట్ ఇది రిటన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కొత్త చట్టాన్ని ఆమోదించారు, దానివల్ల ప్రజల భద్రత మెరుగుపడింది. మరి దీన్ని ఇంగ్లీష్లో ద న్యూ లా వాజ్ పాస్డ్ దేర్ బై ఇంప్రూవింగ్ ద పబ్లిక్ సేఫ్టీ. ద న్యూ లా వాజ్ పాస్డ్ దేర్ బై ఇంప్రూవింగ్ ద పబ్లిక్ సేఫ్టీ. అంటే కొత్త చట్టాన్ని ఆమోదించారు, దానివల్ల ప్రజల భద్రత మెరుగుపడింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను ఆ కోర్సును పూర్తి చేశాడు, అందుచేత ఉద్యోగానికి అర్హత పొందాడు. అతను ఆ కోర్సును పూర్తి చేశాడు, అందుచేత ఉద్యోగానికి అర్హత పొందాడు. సో ఇక్కడ కూడా అందుచేత, ఇలా అందుచేత లేదా దానివల్ల అని వచ్చే సిచ్యువేషన్లో ఈ దేర్ బై అయితే యూజ్ చేస్తాం. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ కంప్లీటెడ్ ద కోర్స్ దేర్ బై బికమింగ్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. హీ కంప్లీటెడ్ ద కోర్స్ దేర్ బై బికమింగ్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. అంటే అతను ఆ కోర్సును పూర్తి చేశాడు, అందుచేత ఉద్యోగానికి అర్హత పొందాడు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వన్ హియర్, దేర్ ఆఫ్టర్. ఈ దేర్ ఆఫ్టర్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఆ తరువాత లేదా ఆ తర్వాత నుండి. లెట్ us టేక్ ఎగ్జాంపుల్స్. వారు తమ ఆస్తి మొత్తం అమ్మేశారు, ఆ తర్వాత నుండి వారు గ్రామంలో కనిపించలేదు. వారు తమ ఆస్తి మొత్తం అమ్మేశారు, ఆ తర్వాత నుండి వారు గ్రామంలో కనిపించలేదు. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఆ తర్వాత నుండి అని వచ్చే సిచ్యువేషన్లో ఈ దేర్ ఆఫ్టర్ అయితే యూజ్ చేస్తాం. మరి దీన్ని ఇంగ్లీష్లో దే సోల్డ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ ప్రాపర్టీ. దే సోల్డ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ ప్రాపర్టీ అండ్ దేర్ ఆఫ్టర్ వర్ నాట్ అవైలబుల్ ఇన్ ద విలేజ్. అండ్ దేర్ ఆఫ్టర్ వర్ నాట్ అవైలబుల్ ఇన్ ద విలేజ్. అంటే వారు తమ ఆస్తి మొత్తం అమ్మేశారు. దే సోల్డ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ ప్రాపర్టీ, ఆ తర్వాత నుండి. అండ్ దేర్ ఆఫ్టర్ వారు గ్రామంలో కనిపించలేదు. వర్ నాట్ అవైలబుల్ ఇన్ ద విలేజ్. వర్ నాట్ అవైలబుల్ ఇన్ ద విలేజ్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, అతను తన చదువులు పూర్తి చేశాడు, ఆ తర్వాత వ్యాపారం ప్రారంభించాడు. అతను తన చదువులు పూర్తి చేశాడు, ఆ తర్వాత వ్యాపారం ప్రారంభించాడు. సో ఇక్కడ కూడా ఆ తర్వాత అతను తన చదువులు పూర్తి చేశాడు. హీ ఫినిష్డ్ హీ స్టడీస్ అండ్ దేర్ ఆఫ్టర్ స్టార్టెడ్ ఏ బిజినెస్. అండ్ దేర్ ఆఫ్టర్ స్టార్టెడ్ ఏ బిజినెస్. అంటే అతను తన చదువులు పూర్తి చేశాడు, ఆ తర్వాత వ్యాపారం ప్రారంభించాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ తర్వాత లేదా ఆ తర్వాత నుండి అని వచ్చే సందర్భంలో దేర్ ఆఫ్టర్, దానివల్ల లేదా అందుచేత అని వచ్చే సందర్భంలో దేర్ బై, అండ్ అందులో ఆర్ దానిలో అని వచ్చే సిచ్యువేషన్లో ఈ దేరిన్ అనే వర్డ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీరు షేర్ చేసి హెల్ప్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. Happy learning and thanks for watching.